టెక్నికల్గా ఆలోచించేటువంటి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్ సార్. సో నుమాన్ గారు, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కూడా, ఎలాంటి కాలం కాకపోయినా కూడా, ఎల్నిలో లాంటి పరిస్థితుల్లో కూడా నీళ్లు ఉండేటువంటి ప్రాంతం ఏదైనా ఉందా అని అంటే అది మేడిగడ్డ. అందుకోసమనే అక్కడ బ్యారేజ్ కట్టడం జరిగింది అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడేమో ఎల్నిలో వచ్చింది, వర్షాలు లేవు, చుక్క నీరు లేదు, ఈ మోటార్ పంపులు ఎట్లా ఆన్ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నారు. దీనికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ తప్పు, అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఏం చెప్పిందో మళ్ళీ ఒకసారి చదువుకోండి అని చెప్తున్నారు. కేవలం గోదావరి నది మీద మేడిగడ్డ బ్యారేజ్ కట్టొచ్చా అంటే కట్టొచ్చు అని చెప్పారు. బట్ మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కు నేరుగా నీరు తీసుకుపోవచ్చు అంటే అది సాధ్యపడదు అని మాత్రమే చెప్పారు. మళ్ళీ ఒక్కసారి దానిపైన అవగాహన పెంచుకోండి అని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ పెద్దలు అందే సత్యం గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో మేడం కాళేశ్వరం గురించి, కాళేశ్వరం ఏదైతే కట్టేటప్పుడే చెప్పడం జరిగింది, ఇది ఒక ఏటీఎం కింద వారు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి డబ్బులు చేకూర్చడానికి, అక్కడ నుంచి వీళ్ళు దండుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అని చెప్పేసి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దీని యొక్క ఎస్టిమేట్ 40,000 crores అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, దాని తర్వాత వారు డిపిఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ రివిజన్ చేశారు. కాగ్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ ప్రకారం 1,47,000 కోట్ల రూపాయలు వీళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇనీషియల్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ నుంచి ప్రాజెక్ట్ కంప్లీషన్ వరకు దాదాపు 4-5 సంవత్సరాల్లో వీరు కంప్లీట్ చేస్తే వీరు వేసినటువంటి ఎస్టిమేట్ ని ఇంటూ 4 times వీరు స్పెండ్ చేయడం జరిగింది. అంటే 500% వీరు స్పెండ్ చేశారండి. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి మాట 23 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందిస్తామని చెప్పేసి వారు ఇచ్చినటువంటి మాట, వారు ఇచ్చినటువంటి వాగ్దానం. కానీ ఒక్కసారి మనం చూసుకుంటే వారు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత వాటర్ యూసేజ్ కింద వచ్చిందో మనం ఒక్కసారి చూసుకుంటే 162 టీఎంసీలు మాత్రమే. దాంట్లో మళ్ళీ 63 టీఎంసీలు మళ్ళీ సీలోకి వెళ్ళిపోవడం వల్ల కేవలం 99 టీఎంసీలు మాత్రంలోనే వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఒక 99 టీఎంసీలు ఎన్ని లక్షల ఎకరాలకి సరిపోతుంది మేడం? అంటే మీరు కట్టినటువంటి, మీరు యూటిలైజ్ చేసినటువంటి ఈ యొక్క డబ్బుని నాణ్యత లేనటువంటి కట్టినటువంటి యొక్క ప్రాజెక్ట్ మీరేమంటారండి? అతి త్వరగా మేము కట్టేస్తాము. వేగం కాదండి, స్పీడ్ కాదండి, నాణ్యత కావాలండి. నాణ్యత లేనటువంటి ప్రాజెక్టులు ఎన్ని కట్టి ఏం లాభం అని చెప్పేసి అడగదలుచుకుంటున్నా. ఈ రోజు కన్నేపల్లి మోటార్ పంప్ ఆన్ చేయడానికి మీరు అంటున్నారండి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసేసి ఆన్ చేస్తే సరిపోతుందని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ యూ. మీ నాయనగారే అప్పుడు వచ్చేసేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అని చెప్పాడు, నా మేధో సంపత్తిని మొత్తం పెట్టి నేను కాళేశ్వరం కట్టినా అని చెప్పేసి. అందుకే ఆ రకంగా కుంగిపోయింది. దేర్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వారు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు. వారి యొక్క ఇన్పుట్స్ ని తీసుకొని వారు ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఎటువంటి ఎక్స్పర్టైజ్ లేకుండా మీరే ఒక సివిల్ ఇంజనీర్ మాదిరిగా మీరే ఈ రకంగా మాట్లాడుతూ, అందుకనే మీరు ఆన్ చేయట్లేదు, నాకు ఒక 3 నెలలు ఇచ్చేయండి, నేను నీళ్ళు ఎట్లా రావో తీసుకొస్తా, ఎట్లా రావో నేను చూపించేస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పేటువంటి హరీష్ రావు గారు, మీరు గుర్తుంచుకోవాలా, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీరు మినిస్టర్గా, ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు. మీ యొక్క ఫుల్ టర్మ్లో మీరు చేయలేకపోయినారు. ఈరోజు వచ్చేసేసి 3 నెలల్లో ఏదో చేస్తారట. ఏం చేస్తారండి మీరు శాశ్వతంగా నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి గంభీరమైన మాటలు మాట్లాడుతున్నారు. మీ యొక్క రివ్యూలు సరిగ్గా జరగలేదని చెప్పేసి, మీ లొసుగులు ఉన్నాయని చెప్పేసి, క్వాలిటీ లేకుండా, సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించకుండా మీరు కట్టారని చెప్పేసి కాదు తెలుతుందండి. ఎన్డిఎస్ఏ రిపోర్ట్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ నాట్ ద బ్లేమ్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద బ్లేమ్ ఆఫ్ ద అథారిటీస్, సెంట్రల్ అథారిటీస్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, ఎన్డిఎస్ఏ వాళ్ళు వచ్చేసేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దీంట్లో పాటించలేదని చెప్పేసి ఇంజనీర్స్ ఎవరైతే అటాచ్ చేశారో వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏమైతే డైరెక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం చేయడం జరిగింది. దాంట్లో మేము ఎక్కడ కూడా మేము మా ఇన్పుట్స్ ని ఫాలో చేయలేదని చెప్పేసి. కానీ నుమాన్ గారు, అదే రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు కొంతమంది వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ గోదావరి ప్రాజెక్టుకు మేడిగడ్డ అనేది వెన్నుపూస, ఆ వెన్నుపూసనే దెబ్బతిన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుంటే, 2024లో 25లో వచ్చినటువంటి భారీ వరదల్ని తట్టుకొని నిలబడింది ఈ ప్రాజెక్టు అని అంటే అది దాని పటిష్టతకు అది అద్దం పడుతోంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఎప్పుడు వరద అనేది 24, 25
మెట్రిక్ ప్రకారం మీరు చెప్పడానికి ఇంత ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చింది అందువలన ఇంకా కుంగిపోలేదు అని చెప్పేసి మాట్లాడడానికి కాదు మేడం. ఓవరాల్ ప్రాజెక్ట్ యొక్క శాంక్టిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. అదే ఆ 3 పిల్లర్లలోనే ప్రాబ్లం ఉంది తప్ప మిగతా ప్రాజెక్ట్ అంతా చాలా సురక్షితంగా చాలా పటిష్టంగా ఉంది అని చెప్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ మేడం, ఎవరంటున్నారు ఈ విషయము? రిటైర్డ్ ఇంజనీర్ శ్రీధర్. when you have a complete project, please hear me madam, when you have a complete project, there is a plan, there is an architecture behind it. ఒక ఏరియా మాత్రమే మీకు ఒక 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని చెప్పడానికి ఎక్కడైనా ఇది సబబుగా ఉంటుందా? ఒక చిన్న ఇంటి ప్రాజెక్ట్ కట్టినా సరే 3 కాలంలో కుంగిపోతే మొత్తం ఇల్లే సేఫ్టీగా లేదని చెప్పేసి చెప్తారు. ద కంప్లీట్ ఆర్కిటెక్చర్ బినీత్, దాని కింద ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ మొత్తం ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. వై నాగార్జున సాగర్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలైనా సరే 50-60 సంవత్సరాలైనా సరే చెక్కు చెదరలేదండి. శ్రీరామ్ సాగర్ లో జరగలేదండి, సూర్యాలలో జరగలేదండి. ఆర్ దోస్ నాట్ బిల్డ్ బై ద కాంగ్రెస్ పార్టీ? నేను అనేది ఏంటంటే అకౌంటబిలిటీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ రకంగా చెప్తారండి అదొకటి కుంగిపోయింది 3 పిల్లలకు ఎన్ని సంవత్సరాలు అయిందండి? మెయింటెనెన్స్ మీరు సరిగ్గా చేయట్లేదు. ఏంటండి మెయింటెనెన్స్ చేయాలి? దేనికంటే మెయింటెనెన్స్ చేయాలి? యూ షుడ్ నో. ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాని యొక్క వ్యారంటీ, దాని యొక్క స్టెబిలిటీ గురించి ఇంజనీర్స్ మనకి ఇచ్చేటువంటి గ్యారంటీ ఉంటుందండి. ఒక 10 years పాటు 15 years వరకు మెయింటెనెన్స్ తో పాటు మేము టేక్ కేర్ చేస్తామని చెప్పేసి ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తారండి. క్యూఏ చెక్స్ చేస్తారండి. అవి చెయ్యకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు చెల్లింపులు చేసి మీకు వచ్చేటువంటి కమిషన్లను దోచుకోవడానికి మీరు తెలంగాణ సంపదని మొత్తం ఈ రకంగా నీటి పాలు చేశారండి. Now, my straight question to the BRS guy who is sitting there, నేను ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నాను. మిత్రమా, మీరు సమాధానం చెప్పండి. ఎన్ని ఆయకట్టుకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు మీరు ఒక్కసారి సమాధానం చెప్పండి. లేకుంటే మీరు సమాధానం చెప్పండి. మీరు వాట్ హ్యావ్ యూ గివెన్ త్రూ కాళేశ్వరం వల్ల ఇన్ని ఎకరాలకి మేము నీళ్ళు ఇచ్చామని చెప్పేసి నాకు ఓన్లీ మాటలు కాదండి, విత్ రికార్డెడ్ ఎవిడెన్స్ యూ షో మీ. Please show me, please. Yes. When your turn comes, you please show. నేను చెప్తున్నానండి, ఇది పెద్ద మోసం, ఇది ఒక దగ. ఈ రోజు హరీష్ రావు గారు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఆయన ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారంటే పేపర్లు తీసుకొని చూపిస్తారు మీడియాకి, ఆ పేపర్లలో ఏముండదు. ఆయన ఇల్లేసేసి అంటారు 3 నెలలు. ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు చెప్పండి? మీకు అధికారం మీరు సరిగ్గా చేయలేదనే మిమ్మల్ని ఇంటికి పంపించారు కదా. ఈ రోజు మళ్ళీ వచ్చేసేసి నన్ను మంత్రి పదవి కావాలా, మా మంత్రి అంటే వారు కాంగ్రెస్ లో జాయిన్ అవుదామని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారా? వాట్ ఈస్ ఈ ట్రైయింగ్ టు సే? యూ టెల్ మీ. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అక్కడ బామర్దుల మధ్యలో గొడవ జరుగుతుంది. మళ్ళీ బీజేపీ పోవాలా లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ కి రావాలా, ఏం చేయాలని చెప్పేసి ఆయన సిగ్నల్ ఇస్తున్నట్టు కనపడుతుంది. రైట్ అండి. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం డిబేట్ లో. స్టే ట్యూన్.